సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకవేళ 5 ఇయర్స్ దాటితే గనుక అది కొంచెం అంత మెడికేషన్ తీసుకోవాలి అని చెప్పారు. సో 5 ఇయర్స్ తర్వాత రాకుండా ఉండి మళ్ళీ ఆ తర్వాత ఫ్యూచర్‌లో గనుక వచ్చే ఛాన్సెస్ ఉంటుందా యాహ్! సార్? యాహ్! బేసికల్లీ ఆస్తమా పేషెంట్స్ ఎప్పుడైనా రావచ్చమ్మా. అంటే అది 5 బిలో రావద్దని కూడా లేదు. సమ్‌టైమ్స్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్ సింప్టమ్స్ 5 బిలో కూడా ఆస్తమా సస్పెక్ట్ చేయాల్సి ఉంటది. బట్ చాలా సార్లు బిలో 5 ఏజ్ గ్రూప్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్స్ విచ్ కాజ్ వీజింగ్. అబోవ్ 5 ఏజ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఆస్తమా విచ్ ఇస్ కాజ్ వీజింగ్. స్టిల్ వైస్ వర్సా. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వీజింగ్ రావచ్చు, ఆస్తమా రావచ్చు. సో ఆస్తమా అనేది కనుక ఉన్నట్టయితే రెగ్యులర్‌గా ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ ఇన్హేలర్ వాడడం అనేది స్టేజ్ ఆఫ్ ఆస్తమా అని బట్టి ఉంటుంది. సపోజ్ యూ హ్యావ్ మైల్డ్ ఇంటర్మీడియట్ ఆస్తమా విచ్ ఇస్ స్టేజ్ 1, మీకు రెగ్యులర్ ఇన్హేలర్ అవసరం పడకపోవచ్చు. యూ హ్యావ్ టు యూజ్ SOS, అంటే అవసరం పడితే ఇన్హేలర్ వాడతారు. ఇఫ్ యూఆర్ సిమ్టమ్స్ లేకపోతే ఇన్హేలర్ వాడాల్సిన అవసరం లేదు. బట్ ఫ్రీక్వెంట్గా సిమ్టమ్స్ వచ్చారు అంటే ఎవ్రీ వీక్లో 2-3 సార్లు సిమ్టమ్స్ వచ్చేవాళ్ళు, లేదంటే ఎవ్రీ మంత్లో 2 లేదా 3 రాత్రులు మీకు ఆ వీజింగ్ వల్ల డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే, లేదు పేషెంట్స్కి రోజు వీజింగ్ ఉన్న, రోజు సిమ్టమ్స్ ఉన్న అట్లాంటి పేషెంట్స్లో రెగ్యులర్గా ఇన్హేలర్ వాడడం ముఖ్యం. కొంతమందికి దే మైట్ వన్స్ ద ట్రిగ్గర్స్, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పోలన్ కానీ వెన్ దే అవుట్ ఆఫ్ దట్ ట్రిగ్గర్ ఏరియా, అంటే ట్రిగ్గర్స్ లేనప్పుడు సిమ్టమ్స్ తగ్గిపోయి ఇన్హేలర్ అవసరం కూడా తగ్గిపోవచ్చు. బట్ అగైన్ ఇట్ కెన్ రికర్ వన్స్ యూ ఆర్ ఎక్స్పోజ్ టు దోస్ ట్రిగ్గర్స్, ఆ ఎన్విరాన్మెంట్. బేసికలీ ఆస్తమా ఈజ్ అ డిసీజ్ ఆఫ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అండ్ యువర్ జెనెటిక్స్. సో రెండిటికి డిటాచ్మెంట్ ఉంటే ఆస్తమా అటాక్స్ రాకపోవచ్చు. రెండిట్లో ఎక్కువ ఎక్స్పోజర్ ట్రిగ్గర్స్, స్మోకింగ్ ఎక్స్పోజర్, ఇఫ్ యూ స్టార్టెడ్ అగైన్ కొంత 2021 స్మోకింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ దెన్ ఇట్ కెన్ ట్రిగ్గర్ లైక్ దట్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.